అల్లుడు గారు ఏం చేస్తుంటారు బంగారయ్య గారు? లతా కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇంజనీర్ అండి. అబ్బా, అబ్బాయే ఆసుకి లాభం వచ్చేట్టుగా పనిచేస్తే నెలకు వాళ్ళు ఇచ్చేది 3000. ఆహా. ఆసుకి నష్టం వచ్చేట్టుగా బయట వాళ్ళతో లాలూచి పడితే వచ్చేది నెలకి 30,000. పైగా మా అల్లుడి గారికి వీపుంది గాని వెనకాల బంధువుల మోపు లేదు. అంతా సోలయే. రాజాధిరాజ రాజమార్తాండ సహస్ర రవితేజ శ్రీ 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 చినరాజా వారు ఏం చేస్తున్నారు? ఎవరో మహారాజా వారు వస్తున్నట్టున్నారు. నా పొంత మహారాజా కాదు, నా కొడుకు ఉత్తరాజయ్యే. వాడికి సినిమా పిచ్చ. అక్కడ ఎవడు వేషాలు ఇవ్వట్లేదని ఇట్లా వేషాలు వేసుకుని రోడ్డు మీద తిరుగుతుంటాడు. ఆహా. యువరాజులకి స్వాగతం. కనుక నేను మేకప్ అయ్యేసరికి కొంచెం ఆలస్యమైంది. వెళ్ళి మొదలు పెట్టండి. కుపుత్ర, నువ్వు అక్కడ మేకప్ అయి వచ్చేసరికి ఇక్కడ పేకప్ అయిపోయింది. అటులనా బావగారు, మేము చుట్టుకు మళ్ళీ ఖాళీ కట్టండి. అశుభ మాటలు. అసలు దీనికి అంతటి కారణం ఎక్కడా? ఏంటి నువ్వు బాగుంది, నేనేం చేశాను? ఏం చేసావా? దీన్ని కడుపుతో ఉన్నప్పుడు సినిమాలు చూచావుకి అని ఎత్తి నోరు మొత్తుకున్నాను. అంతటితో ఆపావా? కరెక్ట్ గా డెలివరీ టైంలో సినిమాకి వెళ్ళావు. అక్కడ వీడిని కన్నావు. అప్పటి నుంచి వీడు అమ్మా అమ్మ అంట మానేసి సినిమా సినిమా అంట మొదలు. ఇలాంటి నాకు ఇష్టం ఉండవు. తీసుకెళ్ళండి. ఇది లంచం కాదు సార్, గిఫ్ట్. లంచం ఇవ్వడంలో ఇదొక స్టైల్. లుక్ మిస్టర్, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళకపోతే వెళ్ళమని నోటితో చెప్పను. అయ్యో రామా, ఫ్రీగా వస్తూ వద్దంటారే. తీసుకోండి, 10 కాసులు పైనే ఉంటుంది. తీసుకోవాలడు. 10 కాసులు అంటే మాటల 30,000 పైన ఉంటుంది. పైగా గిఫ్ట్ గిఫ్ట్ అంటున్నాడు కదా. ఆ గిఫ్ట్ తీసుకుంటే నేను కల్తీ అయిపోతాను. రేపు సిమెంట్ లో కల్తీ కలుపుతాడు. ఇంకా ఇక్కడ నిలబడ్డావా? అవుట్, గెట్ అవుట్. ఇది ఎక్కడ కూడా అల్లుడు బంగారం వద్దంటాడేమిటి? అల్లుడు గారు మేలిం బంగారం. ఆహా, అయితే కరిగించి ఉంగరాలు చేయించుకో. మీరు నోరు మోస్తారా? ముందా కత్తి దించరా సురక. ఈ కర్రవాలం చే నీ శిరస్సును ఖండించాలని కోరిక ఉన్నదిరా. నీ అమ్మకడు మాట. ఈ దిక్కుమాలి కోరికేమిట్రా? ఆ సాగేటి రాజు బచ్చని శిరసము దుమ్మనక, రాజు వచ్చే శిరస్సును దుమ్మనక, రాజు వచ్చే శిరస్సును దుమ్మనక, రాజు వచ్చే అబ్బా, ఒకటే ఉక్క కదండి. ఇది చలికాలం. అయినా ఉక్కపోస్తోంది ఏమిటో. మీరంటే ఇంజనీరు, మీ ఇంట్లో ఏసీ పెట్టుంటుందేమో చల్లగా. మన ఇంట్లో ఏసీ లేదు, మన మనసులే మనకి ఏసీ. అంతేనంటారా? మంచినీళ్ళు కావాలా? చల్లగా లేవు ఏమనుకోకండి. మీకు జిల్లుమని ఫ్రిడ్జ్ నీళ్ళు తాగే అలవాటో ఏమిటో. నాకు కుండలో నీళ్లు తాగటం అలవాటు. అదే అలవాటండి. ఇంట్లో నిక్షేపంగా గాడ్రేజ్ కంపెనీ వారు ఫ్రిడ్జ్ ఉంచుకుని. కాదా, మన ఇంట్లో ఏసీ లేదు, ఫ్రిడ్జ్ లేదు, టీవీ లేదు, వీసీఆర్ లేదు, వాషింగ్ మెషిన్ అంతకంటే లేదు. అర్థమైంది. పెళ్లికి ముందే ఇంటర్ సామాన్లుంటే వాటి ఆల్నా పాలనా ఎవరు చూస్తారు? పెళ్ళయ్యాక కొనుక్కుందా అనుకున్నారో ఏమిటో. అనుకున్నవన్నీ కొనుక్కునే స్తోమత కూడా లేదు. అయ్యే, ఇంట్లో ఏమీ లేకుండా ఏమున్నాయి మరి? నిన్ను అపురూపంగా చూసుకునే నేనున్నాను, చాలదు. అబ్బా, ఏమిటా వేగం? బొగ్గ కందిపోయి చుర్రమంటోంది.
రారా మెల్లగా అబ్బబ్బబ్బా ఈ పాడు బస్సులు ఎప్పుడు మూలపడతాయో ఏమిటో వీటిలో ప్రయాణం చేయలేక చస్తున్నాం. కాదా నేను పిల్లల్ని స్కూల్లో దింపేసి ఆఫీస్కి వెళ్తాను నువ్వు కూరగాయలు కొనుక్కుని బస్సులో ఇంటికి వెళ్ళు. బస్సులో వెళ్ళు అని నొక్కి వక్కాడించక్కర్లేదు. బస్సులోనే వెళ్తాను. పెళ్ళైన 7 ఏళ్లలో ఏనాడైనా కార్ ఎక్కానా ఏమిటి? అరే ప్రతి దానికి అలా కసుబుస్సులు ఆడతావేంటి? బస్సు బ్రతుకులకి కసు బుసులు కాక ముసి ముసి నవ్వులు ఎట్లా వస్తాయట? ఏమండోయ్, ఆ? పని హడావుడిలో పడి మధ్యాహ్నం అన్నం తినడం మర్చిపోకండి. పిల్లలు మీరు కూడా ఒక్క మెతుకు వదలకుండా తినాలి. అర్థమైందా? ఇంకేమిటబ్బా ఏముంది, గీచి గీచి బేరవాడి కూరగాయలు కొనుక్కుని బస్సు వింటున్నారా? బస్సు ఎక్కి ఇంటికి వెళ్ళాలి. ఏమిటో అదండి. ఏయ్ రాధా, అరే మీనా, ఎన్నాళ్ళైందే నేను చూసి. ఎన్నాళ్ళు కాదు ఎన్నేళ్ళోనో. నీ మ్యారేజ్ అయిందని తెలిసింది. ఎక్కడుంటున్నావు ఇప్పుడు? చిన్న అద్దె కొంపలో ఉంటున్నావంటే లోకు కట్టేస్తుంది. పచ్చబద్దాలాడాలో ఏమిటో. ఏయ్ రాధా, పెద్ద బంగ్లాలో ఉంటున్నావు. అసర్లే ఏ ఏరియాలో? జూబ్లీ హిల్స్. మా వారు పెద్ద వ్యాపార ఇస్తాంతం. వ్యాపార ఇస్కాంతమా? అదేంటే? అదేనే బిజినెస్ మ్యాగ్నెట్. ఓహ్. మాకు 2 బంగ్లాలు 4 కార్లు ఉన్నాయి సుమి. అయితే నడిచొస్తున్నావేంటి? అదే ఆ, ఆ మధ్యన ఫారెన్ డాక్టర్ వాకింగ్ చేయమని చెప్పారు. వాకింగ్ చేసినట్టు ఉంటుంది, ఫ్రెష్ గా కూరగాయలు స్వయంగా కొనుక్కున్నట్టు ఉంటుందని. గుడ్ ఐడియా. కమాన్ కారెక్కు. అలా కబుర్లు చెప్పుకుంటూ నిన్ను మీ బంగ్లా దగ్గర దించి వెళ్తాను. వద్దులే, ఈ దఫా కలిసినప్పుడు వస్తా. నథింగ్ డూయింగ్. రావాల్సిందే. పచ్చి అబద్ధాలు ఆడేశాను. ఇప్పుడు గొంతులో పచ్చి వెలకాయ పడ్డట్టుంది. ఏమిటో. రావే. ఆ. మాట్లాడవే. కారు చాలా బాగుంది. ఎలా ఇచ్చారు ధర? 4-5 అనుకుంటా. లక్షలే కదూ? ఆ ఉంటుందిలే. అవును, బేరవాడ తీసుకున్నావా? ఎక్కడ మీ బంగ్లా? అదే వెతుకుతున్నాను. వెతకడేమిటే? మీ బంగ్లా నీకు తెలీదా? అదే తెలుసు కదా, తీసుకెళ్తాను కదా. ఈలోగా ఎక్కడా నడవటెందుకు? చూపిస్తా. అరే మాటలో పడి ముందుకు వెళ్ళిపోయాం. కొంచెం వెనక్కి పోని. ఇల్లే. మీనా, ఇదే మా బంగ్లా. తాళం వేస్తుందేమిటి? ఓ, మా వారు విమానంలో ఊరెళ్ళారు. ఈ నౌకర్లు చౌకర్లు ఎక్కడికి వెళ్ళినట్టు? ఈ కార్లు వ్యాన్లు ఎక్కడికి వెళ్ళాయో ఏమిటో. మీనా, నిన్నింట్లోకి తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో కూల్ డ్రింక్ ఇద్దాం అనుకున్నాను. తాళం చేతులు నా దగ్గర లేవు. నా దగ్గర ఉన్నాయి. నీ దగ్గర? ఇది మా బంగ్లా. రాధా, ఐ హేట్ యు. నీకు డబ్బు లేదని, నీ మొగుడు చిన్న ఉద్యోగస్తుడని కాదు, నీకు స్టేటస్ లేదని కూడా కాదు. నువ్వు ఇలా అబద్ధాలాడి నీ భర్తని సంసారాన్ని అవమానించినందుకు ఐ హేట్ యు. ఎవరి బ్రతుకు వాళ్ళకు స్వర్గంలా తోచాలి, లేకపోతే అది నరకం అయిపోతుంది. ఇంకెప్పుడు ఇలా అబద్ధాలు చెప్పుకో. ఉన్న దాంట్లోనే తృప్తిగా బ్రతుకు, లేకపోతే బ్రతుకు మోయలేనంత బరువు అయిపోతుంది.